టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో భక్తుల సౌకర్యార్థం మరియు హిందూ ధర్మ ప్రచారార్థం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఐఎంటీ అప్డేట్స్ కు స్వాగతం. మే 6, 2026 ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ఇచ్చే ఆర్థిక సాయాన్ని 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సనాతన ధర్మ వ్యాప్తిలో భాగంగా చిన్నపిల్లల కోసం అక్షర గోవిందం కార్యక్రమాన్ని తలపెట్టి వారికి ఉచితంగా కిట్లను పంపిణీ చేయనున్నారు. విద్య మరియు వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ టీటీడీ విద్యా సంస్థల ఆధునీకరణకు మొత్తంగా 161 కోట్ల 40 లక్షల రూపాయలు కేటాయించడమే కాకుండా శ్రవణం ప్రాజెక్టులోని 150 మంది చిన్నారులకు ఉచితంగా వినికిడి యంత్రాలను అందించాలని బోర్డు నిర్ణయించింది. నిర్మాణ రంగం మరియు భక్తుల సౌకర్యాల పరంగా అమరావతిలోని వెంకటపాలెంలో 36 కోట్ల 95 లక్షల రూపాయలతో 7 అంతస్తుల మహారాజగోపురం, అలిపిరి వద్ద 4 కోట్ల 75 లక్షల రూపాయలతో శాశ్వత యాగశాల మరియు ఖమ్మంలో 20 ఎకరాల్లో నూతన శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. తిరుమలలోని క్యూ లైన్లలో అదనపు మరుగుదొడ్ల నిర్మాణం మరియు నీటి వృధాను అరికట్టేందుకు కొత్త పైపు లైన్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సిబ్బందికి శ్రీవారి దర్శనం మరియు లడ్డూ కార్డులు కల్పించడంతో పాటు హెల్త్ స్కీమ్ రీఎంబర్స్మెంట్ ను 5 లక్షల రూపాయలకు పెంచారు. ఈ సమావేశంలో పద్మశ్రీ డాక్టర్ శోభారాజును టీటీడీ ఆస్థాన విద్వాన్ గా నియమిస్తూ బోర్డు గౌరవపూర్వక నిర్ణయం తీసుకుంది.